ఎవరెవరో నీకెదురైనా, అది నీకెదురైనా కాదమ్మా, నాకెదురైనా. ఎవరెవరో నాకెదురైనా అదమ్మా. అబ్బా, మాకు తెలియదు ఇక. నేను వాడేది నీ గురించి, నీకెదురైన వాళ్ళని పట్టి. ఈ కన్వర్జేషన్ ఎవరి మధ్య జరిగింది తెలుసా? తెలుగు రాని ఆమెకి తెలుగు రాదు, కొంచెం కొంచెమే వచ్చు, కానీ తెలుగులో ఆ పాట నేర్చుకొని ఆ పాటని డెడికేట్ చేసింది నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్ కోసం. ఎందుకోసం, ఎందుకు అవసరం చెప్పండి, దేనికోసం చెప్పండి. నాకైతే భలే నవ్వొచ్చిందబ్బా. అండ్ ఇప్పుడు లైవ్లో ఏం జరుగుతుందో తెలుసా? అంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఒక 1.5 hour 2 hours బ్యాక్ బిగ్ బాస్ మామ పృథ్వీ, అక్కడ విష్ణుప్రియ, ఇంకా చాలామంది నిద్రమోపుతోడండి, అవినాష్, వీళ్ళంతా నిద్రమోపుతోడండి, కొంతమంది నిద్ర వేరు కూడా. మీ అందరినీ చూస్తుంటే మీరు బాగా అలసిపోయి నిద్రపోవాలని అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీకు ఒక గంట సేపు పడుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తున్నాడు అనగానే టక్కన అందరూ వేరు అనుకున్నారు. ఒక అవినాష్ మాత్రం బయట నిల్చుండి అనుజ వస్తుందేమో అని చెప్పి ఇట్లా చూస్తుంటే, రే ఏం చూస్తున్నావు, రా బిగ్ బాస్ చెప్పాడు కదా పడుకోమని అని అంటే డబ్బులు వేయని పడుకున్నాడు. మీరు ప్రోమో చూసారు కదా, పడుకున్న వాళ్ళు అంటే పడుకున్న కాడికే వచ్చి అనుజ, అదే అవినాష్ వాళ్ళ మిస్సెస్ అనుజ వచ్చి పడుకొని అక్కడ అల్లరి అంటే జస్ట్ లేపిన తర్వాత అక్కడ ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళి ఇక మన ప్రోమోలో చూసిందంత క్యూట్ మూమెంట్స్. అదేందో యాక్షన్ రూమ్లో డిన్నర్ సెటప్, క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్. అవినాష్ లైట్స్ ఆఫ్ చేయమన్నారు కదా, యాక్షన్ రూమ్కి రండి అనగానే అందరూ ఇవన్నీ క్యూట్గా అనిపిస్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్. దట్ వాజ్ అ బాండ్ ఎమోషన్. ఇట్స్ అది. సో ఆల్రెడీ సోషల్ మీడియా ఫేమస్ కపుల్ వాళ్ళిద్దరు అయితే అక్కడ అవినాష్ అండ్ అనుజ యాక్షన్ రూమ్లోకి పోగానే అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి గుడ్ అంబియన్స్, మంచి లైటింగ్ సెటప్ చేసి అక్కడ మంచిగా హార్ట్ షేప్ బెలూన్స్ అవి వేసేసి మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ బిగ్ బాస్, లైఫ్లో ఇది ఫస్ట్ టైం బిగ్ బాస్ ఇట్లాంటి క్రేజీ ఎక్స్పీరియన్సెస్, చాలా బాగుంది అని చెప్పి అవినాష్ చెప్పడం. అండ్ బయటకు వచ్చేటప్పుడు ఇట్లా చూసుకుంటూ వచ్చినట్టు చేయడం, అట్లా అంటే అక్కడ ఏం లేదు లోపల డల్లా అనడం. దాంతోపాటు ఓల్డ్ పీపుల్తో కూడా కనెక్షన్ బాగా క్లోజ్గా ఉండు, ఓల్డ్ పీపుల్తో కూడా ఎంగేజ్ కావాలి, వాళ్ళతో కూడా ఉండాలి అని చెప్పడం. ఓల్డ్ పీపుల్ ఇన్ ద సెన్స్ ముసలోళ్ళు కాదు, గంగవ్వతోటే కాదు, ప్రీవియస్ కంటెస్టెంట్స్, ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్స్తో కూడా బాగుండాలి అని చెప్పడం. ఓల్డ్ పీపుల్తో ఎంగేజ్ అవ్వనంటే అవుతున్నా కదా, యష్మితో బాగానే ఎంగేజ్ అవుతున్నట్టు, నువ్వు అవుతావు యష్మితో అవుతావు నువ్వు అని చెప్పి చెప్పడం అంతా ఫన్నీగాను. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ప్యూర్లీ నిఖిల్ వాళ్ళ మదరు ఏమేమి హింట్లు ఇచ్చింది. నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చినవే హింట్స్, యష్మి వాళ్ళ ఫాదర్ ఇచ్చినవి హింట్స్ కాదు. దట్ కాల్డ్ సజెషన్స్. ఎస్, వీటిని సజెషన్లు అంటారు. అంటే ఏంటంటే మొత్తం కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఆయన చెప్పింది ఏంటంటే కనిపించినట్టు అట్లా చెప్పాలి, వినిపించినట్టు చెప్తే దాన్ని హింట్ అంటారు. అంటే అందులో అది ఇస్తే దాన్ని డీకోడ్ చేసుకొని తెలుసుకుంటేనేమో అది హింట్ అంటాం. కానీ అక్కడ యష్మి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హింట్లు కాదు, డైరెక్ట్ మొత్తం లెసన్ చెప్పిండు అన్నట్టు. మొత్తం ముఖ్యాంశాలు నిఖిల్ ఇది మార్చుకోవాలి, యష్మి అది మార్చుకోవాలి అని చెప్పి మొత్తం చెప్పేసిండు అది. సో ఇక్కడ ఓన్లీ నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చింది మాత్రం కంప్లీట్లీ హింట్స్ మాత్రమే. లైక్ ఏంటంటే ఎవరెవరో నీకెదురైనా వాళ్ళని అస్సలు దేకకుండా ముందరికి పోవాలిరా అంటే యష్మి నీకు ఎదురైనంత మాత్రం నువ్వు యష్మి తోకట్టుకొని ఉండొద్దు ఒకటి. అండ్ గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్ ప్లే ఈజ్ ఇంపార్టెంట్. 2, నువ్వు నీ మనసులో ఏదనిపిస్తే అది కుల్లంకుల్లా బయటకు చెప్పు, అది రాంగా రైట్, నీకు ఏది వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏదనిపిస్తే అది బయటకు ఒపీనియన్ గట్టిగా చెప్పు. ముసుగులో గుద్దులాట, మసి మారేడుగా ఇట్లాంటివి చెయ్యకు అని ఇలాంటి టాపిక్లన్నీ కూడా చెప్పింది. అంటే కంప్లీట్గా నీది ఇది మిస్టేక్ అని చెప్పలే. ప్రతి దగ్గర కూడా అందరూ ఈక్వల్. ఎవరు బాగా ఆడుతున్నారు నాకంటే అంటే అందరూ బాగా ఆడుతున్నారు, నీకంటే అందరూ బాగా ఆడుతున్నారు, నువ్వు బాగా ఆడుతున్నావు. ఎవరికి ఎమోషనల్గా అటాచ్ కావద్దు, ఎవరి పేరు చెప్పకుండా ఎవరికి ఎమోషనల్గా అటాచ్ కావద్దు, అందరూ ఈక్వల్ ఒకటే అని చూడు, అందరూ కప్పు కోసమే వచ్చారనేది గుర్తుపెట్టుకో, ట్రోఫీతో రావాలి అని చెప్పి ఒక ముద్దు పెట్టింది. అండ్ ఇంకోటి చెప్తాను, వచ్చినప్పటి నుంచి వచ్చిన ఎంబటే యాక్చువల్లీ ఫస్ట్ పిలిచింది ఏంటంటే కందా అని పిలిచింది. కందా అని ముద్దుగా పిలుచుకుంటుంది ఎవరిని, నిఖిల్ని వాళ్ళ అమ్మ సులేఖ గారు
కంద అని పిలుచుకుంటారు. సో కంద యాక్చువల్లీ పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక మదర్ ఏమేమి ఇవ్వాలనో అది ఇచ్చిపోయినట్టుగా అనిపించింది. అంటే లైక్ అమ్మ అంటే ఏంది, మనం ప్రేమ ఇస్తుంది, దాంతోపాటు ఫుడ్ ఇస్తుంది బిడ్డలకి, అవునా కాదా? బిడ్డలు ఏంది కడుపు చూస్తుంది అంటూ, తల్లి కడుపు చూస్తుంది అన్నట్టు అమ్మ వచ్చింది. ఇది ఏమైనా కేసరి బాత్ అంట, మన దగ్గర అయితే సిరా అంటాం అబ్బా, అంతే అడిది. అంటే మా ఏరియాలో సిరా అంటారు, కొన్ని ఏరియాలో కేసరి అంటారు, కొన్ని ఏరియాలో రవ్వ పాయసం అని కూడా అంటారు కావచ్చు. ఇక అంతే మరి యాక్చువల్లీ గోధుమ రవ్వతోటి స్వీట్ చేసింది, కేసరి బాత్ చేసింది, అది అందరికీ పెట్టింది. దాంతోపాటు ఒక టాస్క్ ఆడితే అక్కడ మటన్ వచ్చింది. దాంతోపాటు మైసూర్ నుండి వస్తూ మైసూర్ పాకు తీసుకొచ్చింది. మైసూర్లో తయారు చేసిన మైసూర్ పాకు విత్ ప్యూర్ గీ, యాడెడ్ లవ్. అందరూ అక్కడ టేస్ట్ 30 సెకండ్లలో 30 మైసూర్ పాకులు ఓడగొట్టిర్రు అయ్యా, ధనధనం తినేసిరు అన్నట్టు. అంత మైసూర్ పాకు 30 సెకండ్స్ కూడా ఆగలేదురా. అందరూ ఫుల్ టేస్టీగా ఉంది, అబ్బాబ్బా ఏం టేస్ట్ అని అందరూ అనుకుంటే తిన్నారు. సో ఓవరాల్గా వచ్చినప్పుడు కంద దగ్గరికి పోయిన తర్వాత ఫ్రీజ్లో ఉన్నాడు, అందరూ ఫ్రీజ్లో ఉంటే అందరి దగ్గర పోయి హగ్గిచ్చి లవ్ యూడా అని అందరికీ లవ్ యూడా చెప్పింది. అండ్ నిఖిల్ దగ్గరికి వచ్చింది యాజ్ యూజువల్గా మళ్ళీ ఈ అన్ఫ్రీజులు చేయడం, అంత ఎమోషన్స్ బాగా ఎమోషన్ అండి. కంద అనగానే కళ్ళ నీళ్ళు తిరిగినాయి సార్కి. ఎమోషనల్, ఎవరికైనా అమ్మ అంటే అమ్మే. సో అందరితో మస్తు మాట్లాడింది, అంటే మంచిగా మాట్లాడింది. కానీ ఆమెకి తెలుగు రాదు, తెలుగు కొంచెం వస్తూ ఉంది హే. కానీ ఆమెకి 7 లాంగ్వేజ్లు వచ్చట, కన్నడ, మలయాళం. అంటే వీళ్ళు నిఖిల్ మలయక్కల్ అని అంటే వాళ్ళు మలయాళీకి సంబంధించిన ఫ్యామిలీస్ అని ఎక్కడో చూసిన నేను. అంటే ఫాదర్ మలయాళీ, మదర్ కన్నడ, అట్లా ఏమైనా కావచ్చు. టోటల్గా ఏంటంటే వాళ్ళ బ్రీడ్, అంటే వాళ్ళు అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు అన్నట్టు. కర్ణాటకలో సెటిల్ అయ్యారు, సారేమో తెలంగాణలో సెటిల్ అయ్యిండు. సో ఓవరాల్గా చూస్తా అంటే మొత్తం 7-8 భాషలు 10 భాషలు వచ్చానట్టు. బెంగళూరు వాళ్ళకి, అంటే బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు అంత డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తాయి కదా ఘోరంగా. అందుకేనే అక్కడ ఓన్లీ కన్నడ మాట్లాడాలని పోరాటాలు జరుగుతాయి. బోర్డుల మీద కూడా కర్ణాటక అంటే కన్నడాలనే రాయాలి అని చెప్పి కూడా బోర్డుల మధ్య ఇరగొట్టేసి అవన్నీ జరిగినాయి కదా. ఓకే, అది కామన్లే. అప్పుడప్పుడు 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి పార్టీలు ఏం చేస్తాయంటే రోడ్ల మీద బోర్డులకి ఇంగ్లీష్లో రాయొద్దు, తెలుగులోనే రాయాలి, కన్నడలోనే రాయాలి, తమిళ్లోనే రాయాలి, తమిళే అని చెప్పి, అంటే ఎవరి లాంగ్వేజ్ ఏ స్టేట్ లాంగ్వేజ్ ఆ స్టేట్కే ఉండాలని చెప్పి గొడవలు అన్నట్టు. పాలిటిక్స్ అని అప్పుడు అట్లా జరుగుతూ ఉంటాయి, ఇట్స్ కామన్. ఓకే, ఎమోషనల్ ఏడవడాలు అయిపోయినాయి. ఆ తర్వాత ఎమోషనల్గా బాండ్ ఎవరికి కావద్దు అని ఒక హింట్, ఇండివిజువల్ గేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఒపీనియన్ని గట్టిగా చెప్పాను. సారీ ఇవన్నీ చెప్పేసాను కదా. ఓకే, లవ్ యూ ఆల్ అని అందరికీ చెప్పింది. ఆ తర్వాత విష్ణుప్రియ గురించి ఒకటి చెప్పింది. అబ్బా ఏందమ్మా నవ్వు, అంతసేపు నవ్వకు, అంత గట్టిగా నవ్వకు, కొంచెం తగ్గి నవ్వుని అని నవ్వకు అని చెప్పింది. ఆ తర్వాత టేస్టీ తేజ, నువ్వు థింకింగ్ కొంచెం తగ్గించాలబ్బా, కానీ ఇప్పుడు నేను చెప్పిన కదా ఈ థింకింగ్ అనే పదాన్ని మళ్ళీ థింక్ చేస్తావు అని తెలుసు అని చెప్పి అంటది. అట్లా ఒక్కొక్కరికి, అంటే అవినాష్ ఎట్లా ఆడుతుండే బాగా ఆడుతుండు, రోహిణి బాగా ఆడుతుంది, బాగా కామెడీ చేస్తారు, బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ మీకు ఏ టాస్క్ నచ్చింది, అంటే టాస్కులు బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్తే ఏ టాస్క్ బాగా ఆడింది, ఏ టాస్క్ నచ్చింది అంటే బస్తాల టాస్క్ అంటే వామ్మో ఆ బస్తాల టాస్క్లో మనకు ఘోరంగా దెబ్బలు లేకినాయి అని హౌస్లో వాళ్ళందరూ అంటారు. ఇక నామినేషన్స్ టాపిక్ కూడా మాట్లాడింది. నామినేషన్ టాపిక్లో భాగంగా ఏంటంటే ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, ఎవరెవరు రాలేదంటే అక్కడ అవినాష్ ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు అన్న పాయింట్ డిస్కషన్లోకి వచ్చింది. అండ్ మటన్ గెలుచుకున్న తర్వాత మటన్ వచ్చింది, ఫ్రీజ్డ్ మటన్ వచ్చింది. ఆ మటన్ తీసుకొని వచ్చి అవినాష్ నెత్తి మీద పెట్టుకొని సులేఖ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సులేఖ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనుకుంటే ఎగురుకుంటూ పోతారు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా పాట, డ్యాన్సు బాగా చేసింది అబ్బా. ఏమో పాట అబ్బా, ఇట్లా పట్టుకొని తిరిగింది మొత్తం, అందరికీ ఇట్లా చేతిలో పట్టుకొని గుండ్రంగా తిరిగింది, ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేసింది. దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ నిఖిల్స్ మదర్. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది, అబ్బాయిలు అమ్మాయిలు అందరితో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో ఇట్లా పట్టుకొని తిరగడము, డాన్స్ చేయడము. ఆమెకు తెలుగు అదేం దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతులా వేరే చూడు, అసలు ఎవరో కానీ అక్కడ పాటలు వేస్తుంది. ఆసం రాబాయ్, ఆసం, నువ్వు ఎంత తెలివిగలడు అంటే మామ,
ప్రోమోలో అమ్మ కొడుకుకు సంబంధించిన ప్రోమోలో ఊసిపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు నాది అది లవ్ ఫెయిల్యూరు విరహ వేదన విరహం ఆ కైండ్ ఆఫ్ సాంగ్ రా అయ్యా. నాకు ప్రోమో చూడగానే నమ్మచ్చింది. ఏంది అదైతే అవినాష్కి అనుజకి వాళ్ళకి ఇద్దరికి వేయాలి కానీ ఈ ఓకే కూల్ రాకీ కూల్. ఇక్కడ మదర్ సెంటిమెంట్ సాంగ్ వేసుకోవాలి. ఇంకేమన్నా వేస్తే నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట. ఇంకా దొరకలేవు ఇక పాటలు ఆయనకి. పెదవే పలికిన మాటలు అది ఒకటే ఉంది, ఇంకేం లేవా. సరే అయిపోయింది మొత్తానికైతే. దారి చూడు దుమ్ము చూడు అక్కడ ఓకే పర్లేదు, ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక బీట్ సాంగ్ రావాలి కాబట్టి బీట్ సాంగ్ వేసారు. అది ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ వేస్తే కొంచెం లేడీస్ డాన్స్ చేస్తారు. లైక్ ఏదైనా ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ ఇది అదని కాదు కానీ సరే ఆమె డ్యాన్స్ చేసింది. ఆట కూడా అబ్బా గేమ్ స్పిరిట్ సేమ్ నిఖిల్ కదా, గేమ్ బాగా ఆడతాడని అంటాం కదా టాస్కులలో కింగ్ అని. వాళ్ళమ్మ 5 బాళ్ళు వేస్తే 5 బాళ్ళు గ్లాసులలో పడాలి. ఆ 5 బాళ్ళు పడితే ఆ వాటర్ని తీసుకుపోయి ఒక బీకర్ జార్లో పోయాలి. ఆ జార్ లెవెల్ ఎంతవరకు అయితే ఉంటుందో అంత నెంబర్ ఉన్న కార్డు తీసుకోవాలి. ఆ కార్డు తీసుకుంటే అందులో ఏ గిఫ్ట్ వస్తుందో ఆ గిఫ్ట్. అయితే ఎన్నిసార్లు అయినా బాల్స్ వేసుకోవచ్చు అని బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చిండు. కింద పడితే తీసుకుని వేసుకోవచ్చు అని చెప్పాడు. అన్నీ వేయచ్చు, లేదంటే ఒకటేసి ఆ వాటర్ పోసి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కార్డు తీసుకుని చూసుకోవచ్చు అని కూడా చెప్పిండు. ఏ నెంబర్కైనా గిఫ్ట్ ఉంటుంది. కానీ వాళ్ళమ్మ 5 బాల్స్ అందులో పడేదాకా వేస్తూనే ఉంది. నిఖిల్ కూడా వేస్తావా ఇంకా ఆపుతావా అంటే వేస్తా అన్నది వాళ్ళ భాషలో. వేస్తూనే ఉంది, పడతలేవు చాలా. ఇక మొత్తం చాలాసేపటి వరకు కూడా వేసింది, మొత్తం పడేదాకా వేసి అప్పుడు ఆ వాటర్ అని అలా పోసిన తర్వాత మొత్తం అయిపోయినాకనే ఆడతా మొత్తం అయిపోయేదాకా ఆడతా అని చెప్పి అసలు ఊకోలే. అన్ని బాల్స్ పడేదాకా ఇట్లా కొడితే టేబుల్ టెన్నిస్ లాగా టిక్ అని అలా పడాలి అన్నట్టు గ్లాస్లో. అయితే మొత్తం బాల్స్ పడేదాకా వేసి ఆ తర్వాత అందులో బీకర్ జార్లో పోసింది. అట్లా అదన్నమాట మ్యాటర్. అంటే ఆ స్పోర్టివ్ స్పిరిట్ అన్నట్టు మేడంకి కూడా. ఇంకేంది, ఇంకా మధ్యలో డిస్కషన్స్లో రాగిజావ తిని తాగి ఒక వారం రోజులు ఉన్నాడు నిఖిల్, మీకు ఏమనిపించింది అప్పుడు అని అంటే కొంచెం బాధ అనిపించింది. కాకపోతే తను ఉండగలుగుతాడని నేను అనుకున్నా. హీ కెన్ అని చెప్పి అన్నది. అందుకే అంతే అబ్బాయి, ఇంకేముంది. మా తప్పు చేస్తే తప్పు అని చెప్పు, నీ ఫ్రెండ్ అయినా ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పు అంతే అని చెప్పి. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇది కాదు మ్యాటర్. ఇదంతా అయిపోయిన తర్వాత నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ ఆడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. ఏంటంటే ఏం చెప్పింది మీ అమ్మ, ఏం లేదు సేమ్ అంటే యష్మి అంటది. అక్కడ డిస్కషన్ జరిగింది ఏంటంటే ఏం లేదు గ్రూప్ గేమ్ ఆడద్దు, ఎస్పెషల్లీ ఎమోషనల్గా ఎవరితో బాండ్ పెట్టుకోవద్దు అట్లాంటివి చెప్పింది అని అనగానే పక్కన యష్మి మా నాన్న కూడా అదే చెప్పిండు. సో కనెక్షన్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి, ఇక్కడ ఏం చూసుకోవద్దు అని చెప్పాడు. అంటే వీళ్ళకి చూసిరా అంటే పేరెంట్స్ వచ్చి చెప్తే బల్బులు వెలిగినట్టు బిల్డప్. వీళ్ళకి అన్నీ తెలిసి నడిపించారు. ఎట్లా చేస్తే ఎక్కువ రోజులు ఉండగలుగుతాం. ఒక తప్పు చేస్తే తప్పుని ఏదైతే చూపుతారు, ఆ తప్పుకి మించిన మంచి చేస్తే మంచి గురించి మాట్లాడతారు. మళ్ళీ ఒక తప్పు చేయాలి, మళ్ళీ మంచి చేయాలి, మళ్ళీ తప్పు చేయాలి, మళ్ళీ ఆ టైప్లో వెళ్ళిపోయింది ఇలా గేమ్ అంతా. కానీ కావాలని ఇది ఒక స్ట్రాటజికల్గా పోయింది, ద వర్స్ట్ థింగ్. ఓకే, అయితే ఇవన్నీ పక్కన పెడితే కనెక్షన్ గురించి ఎట్లా చెప్పారు, ఇట్లా ఎమోషనల్గా బాండ్ పెట్టుకోవద్దు అంటే మా నాన్న కూడా కనెక్షన్స్ అన్నీ బయట చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవద్దు అని ఇవన్నీ చెప్పిన తర్వాత అర్థమైంది ఇక గ్రూప్ గేమ్ ఆడద్దు అసలు మనం. అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ ఏముంది అన్నట్టుగా పృథ్వీ అడిగితే ఏం లేదురా, ఇప్పుడు మనం డిస్కషన్స్ చేసుకోవద్దు నామినేషన్స్ గురించి కానీ వేటి గురించి కానీ. ఎవరిదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పు అన్నదమ్మా. అది నీ ఫ్రెండ్ అయినా ఎవరైనా తప్పు చేస్తే తప్పే, బయటనే ఏదన్నా ఉంటే కనుక బయట చూసుకోవాలి అని చెప్పి అన్నది. బయటనే ఫ్రెండ్స్, ఇక్కడ కాదు, ఎవరైనా ఒకటే. నామినేషన్స్ అయినా ఏదైనా కానీ తప్పు చేస్తే తప్పని చెప్పాలి, గ్రూప్ గేమ్ ఆడద్దు అని అన్నది అని చెప్పి అంటాడు. అనగానే అక్కడ ఉండి పక్కన ఎవరు ప్రేరణ నుండి ఏమంటుందంటే, రే అందుకే చెప్పాను రా, నన్ను చూడండి, నన్ను చూసి నేర్చుకోండి అంటది. అంటే చెప్పినా కదా, నేను నిన్న ఇప్పుడు డిస్కస్ చేసిన లైక్ పోయిన సీజన్లో ఒక కంటెస్టెంట్ లాగానే ప్రేరణ ఏం లేదు, పూర్తిగా గ్రూప్లో ఉంటే గ్రూప్ గేమ్ కింద పడుతుంది అని చెప్పి గ్రూప్లో ఉండొద్దు అన్నట్టుగా దూరం ఉంటుంది అంతే. ఆమెకి డైరెక్ట్గా ఎట్లా చేసినా కానీ అటే వాళ్ళ సైడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే
అట్లుంటే నెగిటివ్. యాక్చువల్లీ ప్రేరణకు ఉన్నది ఎక్స్పీరియన్స్. ఎస్, ప్రేరణకి ఏముందంటే 1 month బిగ్ బాస్ అని కన్నడలో జరిగింది అబ్బా. మినీ బిగ్ బాస్ సీజన్ ఒకటి జరిగింది. మినీ బిగ్ బాస్ అని ఒక సీజన్ జరిగింది. మనకి కదా నాన్ స్టాప్ బిగ్ బాస్ లెక్క వాళ్ళకి మినీ బిగ్ బాస్ అని ఒక సీజన్ జరిగింది. ఆ సీజన్లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసింది ప్రేరణ. సో 1 month అది, జస్ట్ 1 month. దానివల్ల ఇది మెయిన్ బిగ్ బాస్కి అది అని చెప్పి మనం అనుకోవద్దు. అంటే అంటే ఆమె ఆల్రెడీ చేసింది కదా ఏందబ్బా చేసిన వాళ్ళని పట్టుకొస్తారా అంటే, మరి ఒక సీజన్లో తమిళ్ బిగ్ బాస్లో ఒక సీజన్లో బిందు మాధవి టాప్ 5 కంటెస్టెంట్, టాప్ 6లో వెళ్ళిపోతుంది. అటువంటి కంటెస్టెంట్ని మనం నాన్ స్టాప్ సీజన్కి మొత్తం సీజన్ అంతా పట్టుకొచ్చుకోలే, గట్టినే ఉంటుంది అన్నట్టు. ఏం లేదబ్బా, మంచి కంటెంట్ ఇచ్చి మంచి కాంట్రవర్సీలు చేయగలిగే కంటెస్టెంట్ ఎక్కడన్నా పట్టుకొస్తారు. ఇప్పుడు మొమైత్ కానీ మళ్ళీ చిందా లేదా అట్లా మళ్ళీ తీసుకొస్తారు అన్నట్టు. లైక్ దట్ ప్రేరణ ఆ సీజన్లో ఆ మినీ బిగ్ బాస్లో మంచిగా షైన్ అయింది కాబట్టి ఆ ప్రేరణని ఇక్కడ తీసుకొచ్చారు. ఓకే, సెకండ్ పాయింట్ అవి పక్కన పెట్టారు. కన్నడ మినీ బిగ్ బాస్ కాకుండా ఇక్కడ తెలుగులో సీరియల్స్ కూడా చేస్తుంది కాబట్టి తీసుకొచ్చారు అనుకుందాం, డన్. అయితే అవన్నీ పక్కన పెడితే ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత బిగ్ బాస్ గురించి ఒక నాలెడ్జ్ని అయితే ఇస్తుంది ప్రేరణకి. అదే మొత్తం ఈమె ఇట్లుండడానికి కారణం అదే అని చెప్పాను, కాకపోతే కొంత నాలెడ్జ్ని అయితే ఇస్తుంది. ఆ నాలెడ్జ్ తోటి తను ఖచ్చితంగా ఇప్పుడు ముందుకు పోతుందని చెప్పాలి. లైక్ గ్రూప్ గేమ్ ఆడొద్దు, తప్పు ఎవరు చేసినా తప్పని చెప్పాలి. లేదు తప్పని చెప్పకుండా ఇండివిజువల్ డెసిషన్ లేకపోతే కనుక, ఏదైనా నామినేషన్లో గట్టిగా ఆర్గ్యూ చేయకపోతే కనుక మనం చూసే ఆడియన్స్కి చాలా వీక్గా కనబడతాం. అట్లా కాకుండా స్ట్రాంగ్గా కనబడాలంటే టాస్క్లో పర్ఫామ్ చేయాలి. రెండోది మన ఫ్రెండ్ అయినా కానీ తప్పు చేస్తే తప్పని చెప్పాలి. ఈ రెండు గట్టిగా పాటిస్తుంది. గ్రూప్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ కావద్దు. అంటే గ్రూప్లో ఒకరి గురించి ప్లానింగ్ చేస్తుంటే అక్కడ ఇన్వాల్వ్ కాకుండా పక్కకి వెళ్ళిపోవాలి. ఇట్లాంటివన్నీ కూడా ఎథికల్గా పాటిస్తూ వస్తుంది. సో ఇవన్నీ పాటించడం అనేది మంచితనం, అంటే మంచి అది. సో అక్కడ మనం ప్రేరణను అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ అయితే ఇదంతా కూడా తనకి హెల్ప్ అవుతుంది. వీళ్ళకి ముగ్గురికి హెల్ప్ అంటే వీళ్ళ ముగ్గురికి అర్థం కానిది ఏంటంటే, అరే మనం ఉన్నప్పుడు అయినా మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లరా అని వీళ్ళు అనుకున్నారు. అట్లా చేసుకుంటే నెగిటివ్గా కనబడుతుంది. ప్రేరణకు అర్థమైంది కాబట్టి ప్రేరణ కొంచెం దూరంగా ఉన్నది వీళ్ళకి. అది అందుకే చెప్తుంది అన్నట్టు. అరే నన్ను చూసి నేర్చుకుంటారా అన్నట్టు. ఇంకేమంటారు ఆగు. ఇండివిజువల్ గేమ్ ఎక్కడే చెప్తుందబ్బా. అట్లా అన్నా అని చెప్పి మళ్ళీ నాకే రివర్స్ అవ్వకండి, చెప్తున్నా, నాకే రివర్స్ అవ్వకండి. మదర్ బయట అయిపోయింది. ఇది మనకి జరిగిన కథ. సో దీని తర్వాత మనకు అవినాష్ వాళ్ళ మిస్సెస్ ఆల్రెడీ లైవ్లో వచ్చినట్టుంది, కొంచెం వాయిస్ వినబడతాను. నేను రికార్డింగ్ పెట్టి పక్క పెట్టినా. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆ వీడియోతో వస్తా, లేదంటే ఎపిసోడ్లోనే చెప్పేద్దాం. అబ్బా ఇంకా టైం అయ్యి ఉంది కానీ ఎపిసోడ్లోనే మాట్లాడుకుందాం. సో ఈ అన్నిటికంటే ముందు మన వెబ్సైట్ విజిట్ చేయకపోతే చేయరు ఒకసారి. www.swatipickles.com అని ఉంటుంది. సూపర్ ఉంటాయి, టేస్ట్ మంచిగా ఉంటాయి. దిస్ ఈజ్ మై ప్రామిస్. ఖచ్చితంగా మష్రూమ్ పికిల్ నిన్న ఆర్డర్ పెట్టుకున్నాను, అంటే 3 days బ్యాక్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి నిన్న రీచ్ అయింది. నిన్న రీచ్ అయిన వాళ్ళు టేస్ట్ చేస్తుంటే వాళ్ళ కజిన్ ఎవరో ఉన్నారంట. నేను వాట్సాప్లో స్టోరీ పెట్టినా చూడుర్రి, అంటే పికిల్స్ ఫోన్ వాట్సాప్లో స్టోరీ పెట్టినా. వాళ్ళ కజిన్ ఎవరో తిన్నారంట. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి ఎవరో కజిన్ వస్తే కజిన్ కూడా మష్రూమ్ పికిల్ వేసుకున్నదంట. వేసుకొని ఎంబటి ఆ దగ్గర ఆర్డర్ పెట్టింది. అట్లుంటాయి టేస్ట్, మామూలుగా ఉండదు. మన దాంట్లో రాజా మష్రూమ్ ఒకటి, రెండోది చికెన్, రెండు కూడా ఇట్లా పోతూ ఉంటాయి జిగ్ 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 అని. అండ్ రెండు ఇక ఇవి కాకుండా మనకి స్వీట్స్ హెల్తీ చాలా 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 జాగ్రత్తగా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా చేస్తాం అన్నమాట. బాగుంటాయి టేస్ట్. బెల్లం సున్నుండలైనా, డ్రై ఫ్రూట్ లడ్డు అయినా, కాజు పాకమైనా చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చుతుంది అబ్బా. ఎందుకంటే కాజు పాకం లైక్ ఒక ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ లాగా ఉంటుంది, స్నిక్కర్స్ ఆ టైప్లో ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు దాన్ని. మీరు నిజంగా స్నిక్కర్ కావాలో చాక్లెట్ తీసేసి అందులో పెట్టించినా కానీ చాక్లెట్ అనేది తినేస్తారు పిల్లలు, అంత టేస్ట్గా ఉంటుంది. సో అది చూడండి, ఆర్డర్ పెట్టుకోండి. అది మ్యాటర్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.